వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పలుచోట్ల బైక్ దొంగతనాలు పాల్పడుతున్న 3 దొంగలను పట్టుకున్నట్లు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ ఎం కాశీనాథ్ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ టౌన్ పోలీసులు పట్టణంలోని పరంపర స్వీట్ షాప్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో జహీరాబాద్ నుండి హైదరాబాద్ వైపు 3 బైకులపై 3 వెళ్తున్న సమయంలో వారిని ఆపి బైకులకు సంబంధించి డాక్యుమెంట్లు అడగగా వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట వివిధ ప్రాంతాల్లో బైకులను దొంగతనాలు చేసి ఒక చోట జమ చేసి తక్కువ ధరలకు అమ్ముతున్నామని వారి విచారణలో వెల్లడించారు. వారి వద్ద నుండి 15 లక్షలు విలువ చేసే 25 బైకులను స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. నేను మరియు మా ఎస్ఐ గారు మరియు మా టౌన్ సిబ్బంది అందరితో పరంపర స్వీట్ హౌస్ ముందు ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా 3 వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలపై జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళుచుండగా అనుమానాస్పదంగా ఉండడంతో వారిని పట్టుకొని విచారించగా వారు 3 కూడా ఇటు వాహనాలను సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్ పట్టణాలలో దొంగలించినట్టుగా తెలపడం జరిగింది. వారు గత 6 నెలల నుంచి ఇటు దొంగతనాలకు పాల్పడుతూ వాటి అన్నిటినీ వారి స్థలాల దగ్గర పెట్టుకోవడంతో వాటిని మా సిబ్బంది వారి అందరి సహకారంతో అట్టి వెహికల్లను టోటల్గా 19 స్ప్లెండర్ ప్లస్ వెహికల్స్, 4 ప్యాషన్ ప్లస్, 1 చెఫ్ డిలక్స్, 1 షైన్ వెహికల్స్ను పట్టుకోవడం జరిగింది. వీరు దీంట్లో A1 మచ్కూరి వినోద్ కుమార్ అలియాస్ బేగర్ రాజు అలియాస్ చింటూ, A2 మహమ్మద్ జుబేర్, A3 మహమ్మద్ షఫీ, వీరు 3 కూడా వీళ్ళిద్దరు A2, A3 ఇద్దరు జహీరాబాద్ పట్టణానికి సంబంధించిన వాళ్ళు. A1 శంషుద్దీన్పూర్ రైకోట్ మండలానికి సంబంధించిన వ్యక్తి. వీరు 3 కూడా గత 6 నెలల నుంచి ఈ విధంగా